ఓకే, నమస్తే గైస్. ఇప్పుడు మీరు ఈ ఫామ్ గురించి చాలా అంటే నేను ఒక పల్లెటూరులో ఉన్న దీని గురించి చాలా అంటే విచ్చలవిడిగా డౌట్స్ అవుతున్నాయి. ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి నేను మీ ముంగడికి రావడం జరిగింది. ఈ ఫామ్ ఒకసారి చూసుకోండి. ఈ ఫామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ అంగన్వాడీ టీచర్లు ఇచ్చిందే నడుస్తుందా లేకపోతే జిరాక్స్ పేపర్లు ఇస్తే నడుస్తుందా అంటే ఓన్లీ మనకైతే ఒరిజినల్ పేపర్ ఇస్తేనే నడుస్తుంది. జిరాక్స్ పేపర్స్ తెచ్చుకుంటే ఈ మధ్యలో కటింగ్ వస్తుంది, అది మాత్రం నడుస్తలేదు. మెయిన్ థింగ్ ఫస్ట్ డౌట్ అది. ఇక సెకండ్ డౌట్ ఏంటిదంటే ఫస్ట్ మనం ఫారం నింపేటప్పుడే ఇక్కడ దరఖాస్తుని ఇంటి యజమాని పేరు ఉంది. ఇది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇది ఒక మెయిన్ పేపర్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేపర్ మీద చాలా అంటే చాలా డౌట్ ఉన్నాయి. మొగలది నింపుడా ఆడలది నింపుడా అని అందరికి చాలా డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ పథకంలో ఎక్కువ గృహలక్ష్మి, మహాలక్ష్మి, విద్యుత్ ఇదంతా లేడీస్ పేరు మీద పనిచేస్తుంది కనుక మనం ఏం చేయాలంటే మన ఇంట్లో రేషన్ కార్డుల మెయిన్ యజమాని ఎవరు, మన భార్య ఉంటారు కదా. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు, అందులో భార్య అనేది నింపాలన్నట్టు. ఇందులో అంటే లేడీస్ పేరు మీద ఫామ్ నింపేసి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఇక్కడ పేరు రాసి ఇక మిగతా అన్ని టిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సెకండ్ డౌట్ క్లియర్ అయిపోయింది. ఇక థర్డ్ డౌట్ నేను చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఫామ్ చూస్తాం, మహాలక్ష్మి పథకం ఉంది. ఈ మహాలక్ష్మి పథకంకు మనం టిక్ చేస్తారు, కాకపోతే వీళ్ళు డబ్బులు ఎలా వేస్తారు? అదొక్క డౌట్ మీకు వచ్చిందా? మీకు రాకపోవచ్చు. కాకపోతే నేను పల్లెటూరులో ఉన్నా కాబట్టి చాలా రకాలుగా డౌట్స్ అన్ని నన్ను ప్రెషర్ చేసిన, అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకోసం. అయితే మహాలక్ష్మి పథకం ఉంది, వీళ్ళు మనం టిక్ చేస్తారు, టిక్ చేస్తే డబ్బులు ఇస్తారా? క్లియర్గా దీనికి బ్యాంక్ అకౌంట్ మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే అవసరం పడవచ్చు, పడకపోవచ్చు. కాకపోతే మనం ఒక 3 రూపాయలతో పోతుంది, జిరాక్స్ తీసి పారేస్తే అయిపోతుంది. తర్వాత రైతు భరోసా, మనకు పరంపోగు భూమి ఉంది, మనకు రైతు అది పడతలేదు, దాని నెంబర్ వేయండి, దాని పట్టా పాస్బుక్ జిరాక్స్ కూడా దీని మీద పెట్టండి. ఓకే, ఇది ఒకటి అర్థమైందిగా. తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా మనకు స్థలం ఉంది, స్థలం పేపర్లు కూడా దీనికి జిరాక్స్ అయితే జత చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి కదా, మనం పూర్తి అంటే టిక్ పెట్టి పంపిస్తున్నాం. మళ్ళీ చూసినప్పుడు మాత్రం వీళ్ళ ఖాళీ స్థలం నిజంగానే ఉంది, వీళ్ళ పేరు మీద రిజిస్టర్ అయి ఉందని ఒక్క వాక్యం అయితే తెలియాలి కదా. అందువల్ల పెట్టండి. ఇక మీకు ఏం లేకపోతే అవసరం లేదు, ఓన్లీ టిక్ చేసి వదిలిపెట్టండి. ఇంకోటి కరెంట్ బిల్లు. అందరూ కరెంట్ బిల్లు కూడా ఒక చిన్న డౌట్స్ ఉన్నాయి. మీటర్ మన పేరు మీదనే ఉండాలా లేకపోతే వేరేటోళ్ళ పేరు మీదనో మనం యూజ్ చేసుకోవచ్చా అంటే దానికైతే మన కుటుంబంలో మన ఇప్పుడు రేషన్ కార్డు పెడుతున్నాం కదా, కుటుంబంలో ఎవరిపైన ఉన్నా సరిపోతుంది. ఆ మీటర్ జిరాక్స్ ఉన్ని అవి పెడితే సరిపోతాయి, ఇక్కడ నెంబర్ వేస్తే సరిపోతాయి. తర్వాత ఇప్పుడు మన పేరు మీద లేదు, మనం కొత్త రేషన్ కార్డు, ఇప్పుడు మన ఒక కుటుంబంలో ఉన్నాం, భార్య భర్తలు ఇద్దరు, వేరే రేషన్ కార్డు వాళ్ళకి లేదు, కాకపోతే వాళ్ళు వేరే అవుదామని చూస్తున్నారు. అసలు ఏం చేయాలి? కుటుంబంలో 2 ఫామ్లు తేవాలి. 2 ఫామ్స్ తీసుకొచ్చి ఒకళ్ళేమో కుటుంబం కోసం ఒకటి ఇవ్వాలి. ఇక అందులో పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది ఇంకొక ఫామ్ ఇచ్చేసి వాళ్ళ సపరేట్ నింపేసి ఇచ్చేసేయాలి. వాళ్ళకు తండ్రి పేరు మీద ఇట్టుంటే వాళ్ళు పెట్టుకోవచ్చు మీటరు, లేకపోతే దాన్ని ఇడిసి పెట్టుకోవచ్చు. ఈ ప్రకారంగా కూడా మీరు రాయండి. అవసరమైతే ఈ పింఛన్కి ఒక లెటర్ రాసి పెట్టండి. ఎందుకంటే మాకు పింఛన్ అస్సలు లేదు సార్, గత 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం, నీళ్ళని కలిసినా కానీ ప్రతి ఒక్కరు పైసలు అయితే అడుగుతుర్రు. ఇలా ఈ విధంగా కూడా ఒక లెటర్ రాసి అయితే ఈ పింఛన్ ప్రకారంగా పెట్టుకోండి. ఓకే, దీని మీద అయితే డౌట్స్ క్లియర్ అయినాయి కదా. ఇక లాస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని జిరాక్స్లు అయితే మీరు పంచు దేని కొడతారు? ఇప్పుడు ఫామ్స్ అన్నీ పెట్టిర్రు అనుకోండి, ఫామ్స్ అన్నీ కొట్టి మీరు వెనుకనే పంచు కొడదామని అనుకుంటారు, అది ఒకటి మైనస్ పాయింట్. ఎందుకంటే ఈ పేపర్ ఈడికే సగం కట్ అవుతుంది. కట్ అయినప్పుడు మాత్రం ఓన్లీ కిందంత ఉంటుంది. ఇది మన ఫామ్స్ పెడితే ఫామ్స్ బర్త్కి జినిగిపోతుంది. అందువల్ల పంచింగ్ కొడితే ఇక్కడ మెయిన్ కానే కొట్టండి, మెయిన్ కాడ కొట్టి వెనక ఫామ్స్ అన్ని పెట్టి పంచింగ్ కొట్టండి, సరిపోతుంది. ఇక గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఇది 68లో మనకి ఇస్తారు. ఇవి ఫ్రెండ్స్ మా విలేజ్లో ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, కాకపోతే నేనైతే అందులో ఇంపార్టెంట్ డౌట్స్ అయితే పట్టుకొచ్చిన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఈ వీడియో షేర్ చేయండి. ఇందులో అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేశారని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.